హాయ్, అందరూ బాగున్నారా? హర్ప్రియ ఛానల్కి స్వాగతం. అయితే నా ఎవరైనా స్త్రీ నా భర్తతో బతుకు చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటారు. కానీ నిజానికి భర్తతో భర్తతో సంబంధం జీవితకాలం ఉండాలనుకున్న స్త్రీ ఏదైతే ఉందో, తను కడుపుతో ఉండగా కూడా నేను ఒక ఆమెను చూశాను. ఆమె పక్కన ఒక బిడ్డ ఉంది, కడుపులో ఒక బిడ్డ ఉంది. ఆమె పనికొచ్చారు. పనికొచ్చి శ్రమ చేస్తున్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అప్పటికి ఒకప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం పక్కవారిని చూసినప్పుడు కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు సమాజం నుంచి, పక్కవారి నుంచి. ఆమె కడుపుతో ఉండి పక్కన బిడ్డుండి కష్టపడుతుంది తన భర్తతో పాటు. ఆమె ఆ పని చేస్తుంది కదా, ఆమె ఆమె అలా చేస్తుంది, అతనితో సంసారం చేస్తుంది, తృప్తిగా జీవిస్తుంది. మనం కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా మన భర్తతో చక్కగా జీవించి అతనికి సహాయం చేస్తా, మన వంతు సహాయం చేస్తా, ఉన్న దాంట్లో ఇల్లుని ఎలా చక్కపెట్టాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలాగా భర్తనే బిడ్డలనే మనం చక్కదిద్ది వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ, మనం కూడా ఈ సభ్య సమాజంలో నుంచి ఎన్నో నేర్చుకుని మనకు తెలిసినవి కొన్ని ఈ సభ్య సమాజానికి నేర్పిస్తూ కూడా జీవించడం కూడా చక్కని గృహిణీ తత్వం అవుతుంది. నాకు స్త్రీలు మహాశక్తులు. మనం అనుకుంటే భర్తలకి ఎలాగైనా సరే మనం సహాయకంగా ఉండొచ్చు. అందుకే కదా తరణేషు మంత్రి అని చెప్పని అంటారు. మనం భర్తకి సహకరిద్దాం, చక్కగా గృహిణి అంటే ఇలా ఉండాలని నడిచి చూపిద్దాం. మనకి ఈ ప్రపంచంలో ఉన్నవారందరికీ కూడా ఈశ్వరుడి కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు కలగాలని ఆశిద్దాం. మా ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే హర్ప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.